హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో మహిమగల దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని క్షేత్రాల వెనుక ఉన్న రహస్యాలు, నమ్మకాలు వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రమే గుంటూరు జిల్లాలోని పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చి రాత్రివేళ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే ఎంతటి మొండి రోగాలైనా నయమవుతాయి. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. అసలు ఈ కాకాని దేవస్థానం వెనుక ఉన్న కథ ఏంటి? ఇక్కడ నిద్ర చేస్తే నిజంగా రోగాలు నయమవుతాయా? ఆ నమ్మకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఆలయం ఎలా వెలిసిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమకు పట్టుకున్న బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి దేశవ్యాప్తంగా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అర్జునుడు ఇక్కడి మల్లేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే ఈ క్షేత్రానికి కాకాని అనే పేరు రావడం వెనుక మరో ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఇక్కడ భరద్వాజ మహర్షి శిష్యుడైన కాకాని అనే ఒక పరమభక్తుడు ఉండేవాడు. ఆయన నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఇక్కడే ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని, ఆ భక్తుడి పేరిట ఈ ఊరికి, ఈ ఆలయానికి పెదకాకాని అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కాకాని ఆలయంలో నిద్ర చేయడం వెనుక ఉన్న కథ ఏంటి? అక్కడ నిద్ర చేస్తే ఏమవుతుంది? ఈ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయడం అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మానసిక ప్రశాంతత లేనివారు, పిల్లలు కలగని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని రాత్రి ఆలయంలో నిద్రిస్తారు. ఇలా నిద్రించినప్పుడు స్వామివారు భక్తుల కలలోకి వచ్చి కనిపిస్తారు. కొంతమందికి కలలో శివుడు కనిపించి విభూది ఇవ్వడం లేదా ఏదైనా మూలికను చూపించడం జరిగింది. మరికొందరికి కలలోనే వారి రోగానికి సంబంధించిన నివారణ మార్గం దొరుకుతుంది. ఇక్కడ రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే లేచి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల ఎంతోమంది క్యాన్సర్, పక్షవాతం, గుండె జబ్బులు మరియు మానసిక రోగాల నుండి కోలుకున్నారు. అయితే దీని వెనుక ఆధ్యాత్మిక నమ్మకాలతో పాటు ఒక శాస్త్రీయ కారణం ఉంది. కాకాని ఆలయం ఉన్న పరిసర ప్రాంతాల్లో మరియు ప్రాంగణంలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. రాత్రివేళ వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలయ గోపురాలు మరియు గర్భగుడి నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మనుషుల మెదడుపై, శరీరంపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. భక్తుల పాలిట కల్పవృక్షంగా రోగాలను నయం చేసే వైద్యుడిగా కాకాని మల్లేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా కాకాని దేవస్థానానికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి.